ఉత్సాహం చోటు చేసుకుంటోంది. దాన్ని మరింత పెంచే న్యూస్ తొందరలోనే రాబోతోంది. ఇండియన్ బిజినెస్ టైకూన్ రిలయన్స్ సంస్థ నుంచి జియో ఇన్ఫోకామ్ మొత్తానికి ఐపీఓకి అయితే రాబోతోంది. శుక్రవారం జరిగే వార్షిక సమావేశంలో ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు రానుండగా ఈ టెలికాం సంస్థకి ఉన్న ఆదరణ దృష్ట్యా ఇన్వెస్టర్లలోనూ అప్పుడే ఈ ఐపీఓ గురించిన ఎంక్వైరీలు ప్రారంభమైపోయాయి. దేశంలోనే అతిపెద్ద ఐపీఓ వచ్చేస్తోంది. డబ్బులు రెడీ చేసుకోండిక. $4 బిలియన్ ఐపీఓతో వస్తున్న జియో అమెరికాలో స్పేస్ ఎక్స్ లా ఇక్కడ జియో సెన్సేషన్ చేస్తుందా? ఇండియన్ కాంగ్లోమెరేట్ రిలయన్స్ నుంచి మరో ఐపీఓ రాబోతోంది. టెలికాం రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన జియో ఇన్ఫోకామ్ తొందరలోనే ఐపీఓ బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా పూర్తయిందని చెప్తున్నారు. గత ఏడాది ఆగస్టు ఏజీఎంలో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద వైర్లెస్ ఆపరేటర్ అయిన జియో లిస్టింగ్ ప్రక్రియను 2026 మొదటి అర్ధ భాగంలో పూర్తి చేస్తామని వాగ్దానం చేశారు. అయితే గత కొన్ని నెలలుగా నెలకొన్న మార్కెట్ పరిస్థితుల వల్ల అది వాయిదా పడింది అనుకోవచ్చు. ఇప్పుడు గల్ఫ్ వారు ముగియడంతో ఆయన తన ప్లాన్ పట్టాలెక్కించినట్లవుతోంది. ఈ మధ్యనే వరల్డ్ ట్రిలియనీర్ ఎలన్ మస్క్ తన స్పేస్ ఎక్స్ ని ఐపీఓకి తీసుకురావడం ద్వారా ఆస్తులు పెంచుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే మన కుబేరుడు ముఖేష్ అంబానీ కూడా తమ లిస్టెడ్ కంపెనీల్లోని షేర్ వాల్యూ ద్వారా నెట్ వర్త్ పెంచుకుంటున్నారు. మిడిల్ ఈస్ట్ లో తలెత్తిన సంక్షోభం, యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ఈక్విటీ మార్కెట్ కూడా తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క ప్రధాన వ్యాపారమైన ఆయిల్ రిఫైనరింగ్ కూడా ప్రభావితమై 2026లో కంపెనీ షేరు ధర సుమారు 15% పడిపోవడంతో పాటు మార్చి త్రైమాసిక నికర లాభం కూడా 13% తగ్గింది. దాంతో జియో లిస్టింగ్ కూడా వాయిదా పడింది. అయితే 2026లో ఇప్పటి వరకు భారతీయ ఐపీఓల మొత్తం పరిమాణం గత ఏడాదితో పోలిస్తే 39% తగ్గి $2.1 బిలియన్ పరిమితమైంది. అలానే విదేశీ మదుపరులు కూడా మన మార్కెట్ల నుంచి $30.7 మిలియన్ మేర షేర్లని విక్రయించేశారు. దానికి తోడు ఈ మధ్య కాలంలో లిస్టింగ్కి వచ్చిన అనేక ఐపీఓల్లో చాలా మటుకు నిరాశపరిచాయి. 40% ఐపీఓలు నష్టాలే మిగిల్చాయి. ఈ తరుణంలో జియో మెగా ఐపీఓ కోసం ఫైల్స్ సబ్మిట్ చేసిందనే సమాచారం కలకలం రేపుతోంది. ఐపీఓకి రావడం ద్వారా జియో ఇన్ఫోకామ్ కి $4 బిలియన్ మేర వాల్యుయేషన్ కంపెనీకి వచ్చేలా ముఖేష్ అంబానీ ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇది ఐపీఓ మార్కెట్ కి ఉత్సాహం తీసుకురావడంతో పాటు అటు నెట్వర్క్ పరంగా ముఖేష్ అంబానీకి బాగా కలిసి వచ్చేలా ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి.